మనందరికీ తెలిసిన విషయమే 2025లో వందే భారత్ ట్రైన్ నెట్వర్క్ ఫుల్ స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఈ కొత్త రూట్స్ వచ్చినందుకు ఏం బెనిఫిట్స్ వస్తాయి అని. ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా 4 న్యూ వందే భారత్ ట్రైన్స్ అప్రూవ్ చేసింది, కనెక్టింగ్ టు బెంగళూరు ఎర్నాకుళం, ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ టు ఢిల్లీ, వారణాసి టు ఖజురాహో అండ్ లక్నో టు సారంగపూర్. ఈ రూట్స్ వల్ల నార్త్, సౌత్, సెంట్రల్ 3 రీజియన్స్ మధ్య ఫాస్టర్ కనెక్టివిటీ వస్తుంది. పిల్గ్రిమేజ్ సైట్స్, బిజినెస్ సిటీస్, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఈజీగా లింక్ అవుతాయి. కొంచెం వందే భారత్ ట్రైన్స్కి కోచ్ కౌంట్ పెరిగిన ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్గా బెంగళూరు సెంట్రల్ నుంచి తిరువనంతపురం రూట్లో 16 కోచెస్ ట్రైన్ని 20 కోచెస్కి అప్గ్రేడ్ చేశారు. కొన్ని బిజీ సిటీస్ రూట్స్లో కూడా 8 కోచెస్ ట్రైన్స్ని 16 కోచెస్ కెపాసిటీకి పెంచడం జరిగింది. అసలు ఇది కామన్ పీపుల్కి ఎలా యూస్ఫుల్? టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ప్రీవియస్గా 8 to 10 అవర్స్ పడే జర్నీ ఇప్పుడు 5 to 6 అవర్స్ ఆర్ అంతకన్నా తక్కువలో కూడా అయిపోతుంది. బస్కి కానీ ముందులాగా ట్రైన్కి వెయిట్ చేసే టైం చాలా తగ్గిపోయింది. అంటే టైం ఎఫిషియెంట్ ట్రావెల్. కంఫర్ట్ ప్లస్ స్పీడ్, ఏసీ చైర్స్, సేఫ్టీ ఫీచర్స్, ఫాస్ట్ ట్రావెల్ స్పీడ్, అలా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మొత్తం మోడర్న్ అయిపోయింది. కనెక్టివిటీ బూస్ట్, స్మాల్ సిటీస్, హెరిటేజ్, టూరిస్ట్ ప్లేసెస్ వాళ్ళందరికీ లింక్ చేయడం వల్ల డైరెక్ట్గా బిజినెస్, టూరిజం, ఫ్యామిలీ విజిట్స్ క్విక్ అండ్ ఈజీ అయిపోయాయి. మోర్ అవైలబిలిటీ, కోచ్ కౌంట్ పెంచడం వల్ల వెయిటింగ్ లిస్ట్ కూడా తగ్గుతాయి. ట్రావెల్ ప్లానింగ్ కూడా ఈజీ అవుతుంది. మరి నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటి? రైల్వే ఆఫీషియల్స్ చెప్తున్నారు ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా రూట్స్ అప్రూవ్ చేసే ప్లాన్ ఉంది అని. వందే భారత్ న్యూ స్లీపర్ ఆర్ ఓవర్ నైట్ వేరియంట్స్ కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. సో లాంగ్ డిస్టెన్స్ కూడా కంఫర్ట్ ట్రావెల్ అవుతుందని అనుకుందాం. అంటే 2025లో వందే భారత్ అంటే జస్ట్ ట్రైన్ కాదు, ఇండియాకి రియల్ రెవల్యూషన్ అనేది. మీరు నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? చేస్తే ఎక్కడికి చేస్తున్నారో కామెంట్ చేయండి.